అందరికీ శనార్థులు ఎట్లున్నారు? ఇవాళనైతే మన దగ్గరకు వచ్చిండ్రు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. ఆయన ఏం మాట్లాడుతున్నారంటే, హేమ గారు అయితే తెలుసు కదా మనకి, రేవ్ పార్టీలో బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో అయితే దొరికిండ్రు కదా, గాళ్ళ కోసం అయితే ఇప్పుడు వైసీపీ నేతలు అయితే ముందుకు వచ్చిండ్రని అయితే మరి ఆమెను వదిలిపెట్టాలని చెప్పేసి విచారణ ఒక్కటి జరిపించాలి, ఆమెను వదిలిపెట్టాలని చెప్పేసి వైసీపీ నేతలు అయితే ముందుకు వచ్చిందని తెలుస్తుంది. మరి గిందుల ఎంతవరకు వాస్తవం ఉందనేది మనతో చెప్పడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. మరి ఆయన అడిగైతే తెలుసుకుందాం ఏం జరిగింది ఏందనేది. నమస్కారం సారు. నమస్తే. ఎట్లున్నారు? మంచిగున్నా. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే మనం మొన్న బెంగళూరు రేవ్ పార్టీలో అయితే చూసినాం, సినీ నటి హైమ అయితే దొరికింది. గావన్ని వదిలేయాలని చెప్పేసి అయితే వైసీపీ నేతలు ముందుకు వచ్చిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో వాస్తవం ఉందంటారా? వాస్తవం ఉందో లేదో కన్నడ మీడియా మాత్రం ఈ విధంగా ఘోషిస్తుంది. అంటే హేమనా ఆవిడ పేరు? హైమ అంటారు, హేమ అంటారు, రెండు పేర్లు ఆమెయే. సినీ నటి హేమ అనుకుంటా. ఆమెని విడిచిపెట్టాలని చెప్పి ఇక్కడ నుంచి బడా నేతలు, ఇక్కడ నుంచి ఇన్ ద సెన్స్ ఏపీ నుంచి బడా నేతలు అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళకి కొంతమందికి కాల్స్ చేస్తున్నారు. ఆమెను జస్ట్ విచారించి వదిలిపెట్టాలి అని బెదిరింపు కాల్స్ అనుకోవచ్చు, రిక్వెస్ట్ కాల్స్ అనుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, అజమాయిషీగా చేస్తున్నారు అన్నట్టుగా కన్నడ మీడియా అంతా ఘోషిస్తుంది. అయితే ఈ కన్నడ మీడియా అలా చెప్పడానికి కూడా కారణం ఏంటంటే, ఏదైతే రేవ్ పార్టీలో పట్టుబడ్డారో సుమారుగా ఎంతో కొంత కొకైను, తర్వాత అది తీసుకున్న వాళ్ళు టెస్ట్ చేస్తే ఆ టెస్ట్లో వాళ్ళు పాజిటివ్గా రావడం, తర్వాత కొన్ని లక్షల క్యాష్, బడా నేతల తాలూకా పిల్లలు, ఆ తర్వాత ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది ప్రముఖులు, అంటే 24 క్రాఫ్ట్స్ సంబంధించిన కొంతమంది అక్కడ ఉండడం. అంటే వాళ్ళు ఆన్ స్క్రీన్ పరంగా అంత ఫెమిలియర్ కాకపోవచ్చు, బట్ మంచి టెక్నీషియన్సే, అటువంటి వాళ్ళు ఉండడం. సో ఇవన్నిటి మీద కూడా బెంగళూరు డిపార్ట్మెంట్ వాళ్ళు క్లియర్గా స్వచ్ఛందంగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసేసరికి మొత్తం అన్నీ పాజిటివ్గా వచ్చాయి. ఎప్పుడైతే హేమ గారు దొరికిన తర్వాత కూడా నేను లేను, హైదరాబాద్లో ఉన్నా అని చెప్పి ఒక వీడియో పెట్టడం, అది మరి కాస్త వాళ్ళకి చిరెత్తుకొచ్చేలా పనిచేసింది. దానికి ఏం చేశారంటే, ఈవిడ ఎట్లా చేయడం దొరకడమే కాకుండా ఈవిడ ఫోటో ఏ డ్రెస్తో ఇది రిలీజ్ చేసామో అదే డ్రెస్తో మళ్ళీ ఆవిడ వీడియో చేయడం, ఇది కేసుని కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం కాబట్టి, పక్కతో పట్టించే ప్రయత్నంగా అవుతుంది కాబట్టి దాని మీద కూడా ఇంకో సెక్షన్ యాడ్ చేసి కేసు ఫైల్ చేశారట. అంటే దీని మీద చూస్తున్నట్టు ఈ వీడియో ఏదైతే రిలీజ్ చేసిండో, ఆ రిలీజ్ చేసిన తర్వాత ఇట్లానే సీరియల్ నటి ఒక ఆమె ఉంటుంది, కరాటి కళ్యాణి అని చెప్పేసి ఒక ఆమె కూడా మాట్లాడడం అయితే జరిగింది. సో ఏమంటారు అంటే, ఇండస్ట్రీ వాళ్ళకి అసలు రాజకీయ నాయకులకి సంబంధం ఏంది, అండ్ ఏంటి రేవ్ పార్టీల గురించి? మేబీ అంటే ఇండస్ట్రీకి రాజకీయ నాయకులకి సంబంధం లేకపోవడం అంటూ ఉండదు, ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే బిజినెస్, ఇండస్ట్రీ, రాజకీయం ఈ మూడు కూడా ఎక్కడో దగ్గర టచ్ అవుతూ ఉంటాయి. కొంతమందికి ఇప్పుడు సినిమాల్లో ఉన్న వాళ్ళకి కొన్ని బిజినెస్లు ఉంటాయి, అలాగే సినీ నటులు రాజకీయాలు ఉన్న నేపథ్యం చూసాం. అలాగే రాజకీయాలు ఉన్న వాళ్ళకి కూడా బిజినెస్లు ఉన్నాయి, రాజకీయాల్లో ఉండే వాళ్ళు సినిమాలు యాక్ట్ చేయడం కూడా చూసాం మనం, లేదా వాళ్ళు ప్రొడ్యూస్ చేయడం చూసాం. కొంతమంది ఎమ్మెల్యేలు నిర్మాతలుగా మారడం, కొంతమంది నటులు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా మారడం, లేదా కొంతమంది బిజినెస్ మ్యాన్లు ఎంపీలుగా మారడం. ఇవన్నీ ఈ మూడు కూడా ఒకదానికొకటి అనుసంధానంగా ఉండే ప్రక్రియ నడుస్తూ ఉంటుంది. ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు సినిమా అనేది ఒక వృత్తి. ఇప్పుడు ఒక సందర్భంలో కూడా బండ్ల గణేష్ గారు అదే మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు సినిమాలు యాక్ట్ చేస్తే రాజకీయం చేసుకోవాలి కానీ సినిమాలు చూసుకోవడం ఏంటి అని వ్యాఖ్యానించిన వాళ్ళకి, అరే మీరు సారా కాంట్రాక్ట్లు చేసుకుంటారు, సారా వ్యాపారము, సిమెంట్ వ్యాపారము, లేదా ఇంకేం వ్యాపారం చేసుకుంటారు, మీరు రాజకీయాల్లో ఉంటూ తప్పులేదు. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లో ఉంటూ సినిమాలు ఆయన వృత్తి అది చేసుకుంటే తప్ప అని కూడా చాలా సందర్భాల్లో చాలామంది విశ్లేషించారు, దాన్ని సమ్మతించారు కూడా. తప్పేం లేదు, అది ఆయన వృత్తి, బట్ సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాయని కూడా చెప్పారు. సో అలాగే ఈవిడికి కొన్ని మేబీ సత్సంబంధాలు అవ్వచ్చు, లేదా ఈవిడికి కొంతమందికి ఇండస్ట్రీలో పరిచయం ఉన్న వ్యక్తులు అక్కడ ఏపీలో ఉండే బడా లీడర్స్కి ఫేవర్గా అయ్యుండొచ్చు. ఎందుకంటే రీసెంట్గా కూడా ఒక సీనియర్ నటులు, ఎవరు కాదు, విష్ణు గారు అనుకుంటా, ఆవిడ గురించి ఇలాగ అభాండాలు వేయడం కరెక్ట్ కాదు, ఏది ఇంకా ప్రూవ్ అవ్వందే, మా అధ్యక్షులు విష్ణు గారు, మంచు విష్ణు గారు, ప్రూవ్ అవ్వందే ఒక ఆడపిల్ల మీద అలా అభాండాలు వేయడం కరెక్ట్ కాదు. ఏదైనా వేసి కరెక్ట్గా అన్ని ప్రూవ్ అయిన తర్వాత అప్పుడు మాట్లాడిన బాగుంటుంది. కానీ ఇట్లా చేయడం వల్ల చాలామంది సెన్సిటివ్ ఉంటే ఇబ్బంది పడతారు అన్నట్టుగా ఆయన చెప్పాడు. ఆయన చెప్పిందంటే కూడా వాస్తవం ఉంది. ఎందుకంటే పోలీసులు పట్టుకున్న దాంట్లో దొరికారు, అక్కడ ఆవిడ దొరికింది అన్నట్టుగా ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పి వార్తల్లో వచ్చాయి.
వచ్చిన తర్వాత ఇంకా చాలామంది ఉంటారమ్మా. చాలామంది బడా నేతలు, పెద్ద పెద్దల పిల్లలు, గొప్ప గొప్ప మినిస్టర్ల పిల్లలు, బిజినెస్ మ్యాన్ పిల్లలు, వీళ్ళందరూ కూడా ఉంటారు. కాకపోతే ఈ సినీ నటులు అనేసరికి వీళ్ళు కొంచెం ఫేస్ ఫెమిలియర్గా ఉంటుంది కాబట్టి వెంటనే వాళ్ళ పేరే ఫస్ట్ తీసుకొస్తారు తెర మీద. అంటే ఒక్కొక్కరికి అయితే 50 లక్షలు అట. మరి 50 లక్షలు ఖర్చు చేసి ఓడింది అనేది నాకైతే అర్థమైతలేదు. గదే 50 లక్షలు ఉంటే నేనైతే మిత్తికి తిప్పేదాన్ని, మంచిగా మిత్తి తిప్పి మంచిగా నేనే బిందాస్ ఇంట్లో కూర్చున్న దానికని వీళ్ళేంది 50 లక్షలు ఖర్చు చేసి పోతారంట. మిడిల్ క్లాస్ వాళ్ళు అట్లా ఆలోచిస్తారు, కానీ వాళ్ళకి ఏంటంటే 50 లక్షలు అనేది ఒక వీకెండ్ పార్టీకి అయ్యే ఖర్చు ఆ స్థాయి వ్యక్తులకి. సో వాళ్ళు నాకైతే మేబీ 5 లక్షలు ఉంటూ ఉండొచ్చు, కానీ 50 లక్షలు నేను అవాక్ అయ్యాను. బట్ అది ఎంతలో వాస్తవం నాకు కూడా తెలియదు. ఎందుకంటే 5 లక్షలు తర్వాత డ్రగ్స్, అమ్మాయిలు ఏమంటారు ప్రాస్టిట్యూషన్, ఇలాంటివి కూడా అందులో నడుస్తూ ఉంటాయంట. మెయిన్ డ్రగ్స్ అనేది పెద్ద ఇష్యూ కాబట్టి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. ఒక ఇష్యూలో 10 మంది గుమ్ముకోవడము లేదా 50 మంది ఒక దగ్గరికి చేరి సరదాగా ఆడుకోవడం, పాడుకోవడం, డ్యాన్స్ చేసుకోవడం తప్పు కాదు. బట్ ఆ డ్రగ్స్ని తీసుకొని ఏదైతే తాగి తందనాలు ఆడతారో దాన్ని ఎక్కువగా హైలైట్ చేసి కేసు బుక్ చేయడం జరుగుతుంది. అది నేరం కాబట్టి డ్రగ్స్ తీసుకోవడం అనేది. కాబట్టి ఇక్కడ హేమ గారి విషయంలో మొన్న పోలీస్ గారు అక్కడ కన్నడ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక పెద్ద ఆయన ఇట్లా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ పోలీస్ బాసు మేము ఇంకా చొరవగా ప్రత్యక్షంగా అదే నిష్పక్షపాతంగా చేయాలనుకుంటున్నాం, కానీ మాకు కూడా కొన్ని ఒత్తిళ్లు ఉన్నాయి. ఒత్తిళ్లు ఉండడం వల్ల సరిగ్గా కేసుని ముందుకు నడిపించలేకపోతున్నాం, బట్ అవన్నీ అధిగమించి మేము చేస్తాము అన్నట్టుగా కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారట, ఒక పోలీస్ బాస్. సో దాన్ని పట్టుకొని కన్నడ మీడియా కూడా ఏం మాట్లాడుతుందంటే ఇది ఖచ్చితంగా ఈ హేమ అనే నటి ఎవరైతే దొరికారో తెలుగు ఇండస్ట్రీకి చెందిన నటి, ఈ నటికి సంబంధించి తెలుగు ఇండస్ట్రీకి ఇక్కడ తెలుగు వాళ్ళు ఎవరో బడా నేతలు, అది మేబీ ఏపీయా తెలంగాణ కూడా క్లారిటీ లేదు, ఏపీయా తెలంగాణ నేతలు ఎవరో మొత్తానికి సపోర్ట్గా ఉన్నారు. సపోర్ట్గా ఉండబట్టే ఆవిడకి ఎవరికోతో ఫోన్ చేయించారు కాబట్టి ఆ బడా నేతలు ఆవిడకి ఫోన్ చేయించి కేవలం ఆవిడకి ఇన్వెస్టిగేషన్ చేసేసి లేదా ఎంక్వైరీ చేసి వదిలేయండి, మళ్ళీ ఎప్పుడు కేసు సంబంధించి ఎప్పుడు అవసరమని ఆవిడ పిలిస్తే వస్తారు, అంతే మాత్రం ఆవిడని రిమాండ్లోకి తీసుకోవద్దు, అరెస్ట్ చేయొద్దు అన్నట్టుగా కూడా కొన్ని రకాల బెదిరింపు కాల్స్ వెళ్ళాయంట. మేబీ అందరి ఉద్దేశం ఏపీ నుంచి అయి ఉండొచ్చు అని ఎందుకు అనుకుంటున్నారంటే అది జరిగిన నెక్స్ట్ డేకే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా జరిగిన నెక్స్ట్ డే ఎప్పుడు అనుకుంటా దీని మీద డ్రగ్స్ సంబంధించి ఎవరున్నా ఎంత బడా నేతలున్నా దానికి మా ప్రభుత్వానికి చెందిన వ్యక్తులున్నా కూడా వదలొద్దు, వాడిని ఎవడైనా సరే కుమ్మిపడేయండి అన్నట్టుగానే రేవంత్ రెడ్డి గారు చెప్పారు. సో అక్కడ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఆంధ్ర నుంచి అటువంటి స్టేట్మెంట్ ఏమి రాలేదు. మేబీ అక్కడ ఎన్నికల హడావిడిలో ఉన్నారు కాబట్టి రాలేదేమో. సో ఖచ్చితంగా ఏపీకి సంబంధించిన నాయకులే, బడా లీడర్లే అక్కడ కన్నడ పోలీసులకి లేదా ఇది ఎవరైతే దీని మీద ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు సిఐడి వాళ్ళు కానీ వీళ్ళు కానీ వాళ్ళకి సంబంధించి కొంచెం ప్రెజర్ వెళ్ళింది, ఫోన్ కాల్స్ వెళ్ళాయి నటి హేమకి సంబంధించి. ఆవిడ కేవలం విచారణ చేసి వదిలేయండి అన్నట్టుగానే ఒత్తిళ్ళు వచ్చాయని కన్నడ మీడియా చెప్తుంది. దాన్ని మన తెలుగు మీడియా కూడా కాస్త బలపరుస్తుంది. కొన్ని రకాల పోలీస్ బాసుల ప్రెస్ మీట్లు అయితేనేమి, కొన్ని రకాల గతంలో జరిగిన విషయాలు అయితే కానీ, అలాగే ఇప్పుడు మా అధ్యక్షులు మాట్లాడటం కానీ, ఇండస్ట్రీ కూడా కొంత సపోర్ట్గా ఉండడం వల్ల మేబీ ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఎవరైనా బడా నేతలతో చెప్పి చేయించుండొచ్చు. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ మేము మొత్తానికి అనేస్తారు పాపం. ఆవిడ కూడా నిజంగా ఉందా లేదా పాజిటివ్ వచ్చిందా అని న్యూస్లో చూస్తున్నాం తప్ప దానికి ఏ పదమైన ఇంకా సాక్ష్యాల వాళ్ళు రిలీజ్ చేసినట్టు కానీ బయట పెట్టినట్టు కానీ చూడలేదు. మేబీ అవన్నీ నిర్ధారణ అయిన తర్వాత వాటి గురించి అప్పుడు కూలంకుషంగా చర్చించుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. అంతవరకు వెయిట్ చేయాలి. బట్ పాజిటివ్ వచ్చిందని మాత్రం న్యూస్లో వచ్చింది, అది పోలీసులు రిలీజ్ చేశారంట ఆమెకు పాజిటివ్ వచ్చింది అన్నట్టుగా. సో అలా వస్తే మాత్రం బట్ అది అందరి దృష్టిలో తప్పు అవ్వచ్చు. బట్ ఆవిడ కూడా నేను చేసిన చాలా చిన్న తప్పు అన్నట్టు కూడా మీడియా ముందు ఏదో వాపోతున్నట్టు చూశాను. ఎవరు చేసిన పని వాళ్ళకి చిన్న తప్పుగానే అనిపించవచ్చు. చూద్దాం, ఇది చూడాలి మరి ఏమైతుంది రేపు. మరి ఆయన నిజంగా ఒత్తిళ్ళ వల్ల ఈ కేసు వెనక్కి పోతుందా లేకపోతే ముందుకెళ్తుందా, వాళ్ళకి ఏమైనా శిక్షలు పడతాయా లేదా అనేది చూడాలి. మరి ఏం జరుగుతుంది అనేది అది విచారణ అంతా జరిగిన తర్వాత